టర్మ్ ఇన్సూరెన్స్. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ విషయంలో చాలా మంది చేస్తున్న టాప్ 4 మిస్టేక్స్ ఏమిటో నేను ఇప్పుడు చెప్తా. చాలా మంది ఈ మిస్టేక్స్ని చేస్తూ ఉన్నారు. సో ఈ మిస్టేక్స్ని మీరైతే అస్సలు చెయ్యకండి. ఆ మిస్టేక్స్ ఏమిటో అర్థమైతే ఈ తప్పులను చేయరు కదా. సో అదే మిస్టేక్స్ గురించి ఈ వీడియోలో పిన్ టు పిన్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఇంకా ఫస్ట్ వన్, చాలామంది ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ని తీసుకుందాం అనుకుంటారు, కానీ తెలిసి తెలియక ఎండోమెంట్ ప్లాన్ని తీసుకుంటూ ఉంటారు. అది తప్పు. మన పర్పస్ ఏంటి? మనం లేకపోతే మన కుటుంబానికి ఎక్కువ డబ్బు వెళ్ళాలి, అంతే కదా. టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎందుకు తీసుకుంటాం? ప్రెజెంట్ మనం సంపాదిస్తూ ఉన్నాం, రేపు మనం చనిపోతే మన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? అదే మనమే కనుక 1 కోటి రూపాయలు లేకపోతే 2 కోట్ల కవరేజ్ గల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే రేపు మనం చనిపోయాగా ఈ ఇన్సూరెన్స్ కంపెనీ మన కుటుంబానికి 2 కోట్లు ఇస్తుంది. సో మనం లేకపోయినా కూడా మన కుటుంబం ఆర్థికంగా అంతగా ఇబ్బంది పడదు అనే ఉద్దేశంతో మనమైతే ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ని తీసుకుందాం అనుకుంటాం. కానీ చాలా మంది ఇన్సూరెన్స్ ఏజెంట్లు వాళ్ళకి కమిషన్ ఎండోమెంట్ ప్లాన్లో ఎక్కువగా వస్తుందని చెప్పి మనకి చెప్తూ ఉంటారు. సార్ తీసుకోండి ఎండోమెంట్ ప్లాన్, అది తీసుకుంటే మనకి రిటర్న్స్ వస్తూ ఉంటాయి. అంటే మనం ఎంతైతే డబ్బు కడతామో మంత్లీ ప్రీమియం లేకపోతే ఇయర్లీ ప్రీమియం ఎంతైతే కడతామో అదంతా వెనక్కి వస్తుందండి విత్ రిటర్న్ అని చెప్తూ ఉంటారు. కానీ మనం చూసుకోవాల్సింది ఈ ఎండోమెంట్ ప్లాన్లో ఏమవుతుందంటే కవరేజ్ తక్కువ. రేపు మనం లేకపోతే మన కుటుంబానికి వచ్చే డబ్బు తక్కువ ఉంటుంది ఎందులో? ఎండోమెంట్లో. అదే ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లో చూసుకున్నట్లయితే ప్రీమియం తక్కువ, అంటే ఇయర్లీ లేకపోతే మంత్లీ మనం కట్టాల్సింది తక్కువ, ప్లస్ మనకొచ్చేది మనం పోతే మన కుటుంబానికి వచ్చేది ఎక్కువ. అర్థమైందా అండి? ప్యూర్ టర్మ్ ప్లాన్లో మనం కట్టాల్సింది తక్కువ, మనం పోతే మన కుటుంబానికి వచ్చేది ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఏజ్ 25, మీకు ఎటువంటి స్మోకింగ్ హ్యాబిట్ లేదు అనుకుందాం. అలాంటప్పుడు 2 కోట్లు కవరేజ్ గల టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జస్ట్ 1600 పర్ మంత్, నెలకి జస్ట్ 1600 అంతే. కానీ డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ ఇప్పుడు 30, మీరు టర్మ్ ఇన్సూరెన్స్ టర్మ్ని 30 ఇయర్స్ పెట్టుకున్నారు. అంటే మీకు 60 ఇయర్స్ వచ్చేంత వరకు ఈ పాలసీ పనిచేస్తూ ఉంటుంది, అంతే కదా. మీ ఏజ్ ఇప్పుడు 30, ఇంకొక 30 ఇయర్స్ టర్మ్ని మీరైతే చూస్ చేసుకున్నారు. అంటే మీకు 60 ఇయర్స్ వచ్చేంత వరకు ఈ పాలసీ పనిచేస్తుంది. ఈ 60 ఇయర్స్ లోపు, మీకు 60 ఇయర్స్ వచ్చే లోపు ఏదైనా జరిగితే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ మీ కుటుంబానికి 2 కోట్లు ఇస్తుంది. అదే ఏమీ జరగలేదు అలాంటప్పుడు 1 రూపాయి కూడా వెనక్కి రాదు. ఎందులో? ప్యూర్ టర్మ్ ప్లాన్లో మనం ఎంతైతే కడతామో ఆ డబ్బు వెనక్కి రాదు. ఏదైనా జరిగితే చాలా ఎక్కువ డబ్బు మన కుటుంబానికి వెళ్తుంది. ఇదే మేజర్ డిఫరెన్స్. అర్థమైందండి? సో వెనక్కి రాదు కాబట్టి ప్రీమియం చాలా అంటే చాలా తక్కువ. కానీ ఎండోమెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ 25, అలాంటప్పుడు నెలకి 10,000 మనమైతే కట్టాలి. ఎందుకు? అక్కడ జస్ట్ 1600, ఇక్కడ 10,000. ఎందుకు? ఎందుకంటే ఈ డబ్బు వెనక్కి వస్తుంది విత్ రిటర్న్. కానీ మైనస్ ఏంటంటే, బాగుంది వెనక్కి అన్నది డబ్బు వస్తుంది, గుడ్. కానీ మైనస్ ఏంటంటే ఇది కవరేజ్ చాలా తక్కువ. మనకి ఏదైనా జరిగితే మన కుటుంబం బాగుండాలంటే వాళ్ళకి ఎక్కువ డబ్బు వెళ్ళాలి. కానీ మనమే కనుక ఎండోమెంట్ ప్లాన్ తీసుకున్నట్లయితే వాళ్ళకి వెళ్ళే డబ్బు చాలా తక్కువ. ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ రిస్క్ అయింది, అప్పుడు మనం నెలకి ఎంత కడుతున్నాం? 10,000. సో 120 టైమ్స్ ఆఫ్ మంత్లీ ప్రీమియం. సో 10,000 ఇంటూ 120 అంటే 12 lakhs అంతే. ఇక్కడ నెలకి 10,000 కడుతుంటే మనకి రిస్క్ అయితే మన కుటుంబానికి వెళ్ళేది 12 lakhs. అదే ప్యూర్ టర్మ్ ప్లాన్లో మనం జస్ట్ 1600 కడుతున్నట్లయితే మనకి రిస్క్ అయితే కుటుంబానికి వెళ్ళేది 2 కోట్లు. ఇది అసలైన పర్పస్.
కానీ ఎండోమెంట్ పర్పస్ అసలైంది కాదు. జస్ట్ ఏంటంటే లైఫ్ కవర్, అది కూడా జస్ట్ 12 lakhs ప్లస్ రిటర్న్స్ కావాలంటే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. దీంతో రిస్క్ అవసరమా కుటుంబం కోసం? సో ఇది అంతగా మంచిది కాదు. కానీ చాలామంది తెలిసి తెలియక ఎండోమెంట్ ప్లాన్ని తీసుకుంటూ ఉన్నారు. ఎగ్జాంపుల్గా నెలకి 10,000 ఏమంటారంటే 10 years వరకు కట్టండి. ఇప్పుడు ఈరోజు పాలసీ తీసుకోండి, ప్రతి నెల 10,000 10 years పాటు కట్టండి అని చెప్తూ ఉంటారు. కడితే మనకి లైఫ్ కవర్ 10,000 కడితే 12 lakhs ప్లస్ రిటర్న్స్ వస్తూ ఉంటాయి. ఆ రిటర్న్స్ కూడా మంచిగా వస్తూ ఉంటాయి. చెప్తా, అది కూడా మంత్కి 10,000 ఈ విధంగా 10 years అంటే 120 months. సో 10,000 ఇంటూ 120 12 lakhs. మనం టోటల్గా 10 years లో పెట్టుబడి పెట్టేది 12 lakhs కదా. రిటర్న్స్ ఏ విధంగా వస్తూ ఉంటాయి. సో మనం 10 years తర్వాత ₹1 కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. అర్థమైందా అండి? సో ఫ్రమ్ 11th year నో ఇన్వెస్ట్మెంట్. 10 years వరకు మనమైతే పెట్టుబడి పెడతాం. ఈ 10 years పాటు ₹1 కూడా రిటర్న్ రాదు. చాలా పాలసీలు ఏమంటాయంటే 10 years వరకు పెట్టుబడి పెట్టండి, 11th year 12th year కూడా మీకు ఎటువంటి రిటర్న్ రాదు. 13th year నుండి ఫ్రమ్ 13th year, అర్థమైందా అండి? 10 years పాటు పెట్టుబడి పెడతాం. మనం పెట్టుబడి పెట్టే 10 years ఎటువంటి రిటర్న్ రాదు. అండ్ 11th and 12th year కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, ఎటువంటి రిటర్న్ కూడా రాదు అని చెప్పి చాలా పాలసీలు చెప్తూ ఉంటాయి. కానీ 13th year నుండి నెక్స్ట్ 30 years వరకు ప్రతి నెల 11,900 రిటర్న్ వస్తూ ఉంటుంది. అంటే 13th year వరకు మనకి ఎటువంటి రిటర్న్ లేదు. 13th year తర్వాత నుండి ఇంకొక 30 years వరకు, అనగా పాలసీ ఓపెన్ చేసిన 43 years వరకు, అనగా ఈ 30 years పాటు నెలకి 11,900 మన బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. 30 years అంటే 360 months. సో 11,900 ఇంటూ 360 42,84,000 అంత రిటర్న్ ప్రతి నెల మన బ్యాంక్ అకౌంట్లో పడుతూ ఉంటుంది నెక్స్ట్ 30 years వరకు. అమ్మో, నేను పెట్టుబడి పెట్టింది 12 lakhs, జస్ట్ 12 lakhs, కానీ నాకు 30 years పాటు ప్రతి నెల 11,900 నా బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. అంటే 12 lakhs పెట్టుబడి పెడితే 42,84,000 ఆల్రెడీ నా బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేస్తుంది అని తీసుకుంటూ ఉంటారు. ప్లస్ ఇంకొక అడ్వాంటేజ్, ఇక్కడ 13 years పాటు ₹1 కూడా మనకి రాలే. నెక్స్ట్ 30 years పాటు ఇంత డబ్బు వచ్చింది. టోటల్గా 43 years tenure. సో అంటే ఖాతా ఓపెన్ చేసిన 43 years తర్వాత ఈ మంత్లీ వచ్చే డబ్బు రాదు, అక్కడతో ఎండ్. అండ్ 43rd year లాస్ట్ ఇయర్ మనకి ఒకేసారి ఈ డబ్బు కాకుండా ఇంత డబ్బు 11,70,000 ఒకేసారి మన బ్యాంక్ అకౌంట్లో వేస్తారు. ఇది ఇంత డబ్బు ఇదిగోండి, మంత్లీ ఒకేసారి, లాస్ట్ ఇయర్ ఒకేసారి, అండ్ మంత్లీ 30 years పాటు టోటల్గా 54,54,000 అంత డబ్బు మనకైతే వస్తుంది. దీన్ని చూసి అయ్యో బాబోయ్ 12 lakhs పెట్టుబడి పెడితే 54 lakhs మనకైతే వస్తాయా అని చెప్పి ఖతం కావాలి అని చెప్పి ఎండోమెంట్ ప్లాన్ తీసుకుంటూ ఉంటాం. ఇంకొక వే చెప్తా, ఓకేనా? ఇలా కాకుండా ఇన్ కేస్ మీకు ఎటువంటి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ లేదు, నా పర్పస్ వచ్చేసి నేను లేకపోతే నా కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు అనుకున్నట్లయితే బెస్ట్ వచ్చేసి ఇదిగోండి, ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ని తీసుకోండి. ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్నట్లయితే ఇన్ కేస్ మీ ఏజ్ 25 అండ్ మీకు ఎటువంటి స్మోకింగ్ హ్యాబిట్ లేదు అనుకున్నట్లయితే ప్రీమియం ఇంత, మంత్లీ ప్రీమియం 2 కోట్ల కవరేజ్ గల పాలసీ ప్రీమియం మీకు ఇంతే ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లో. సో మీరు అక్కడేమనుకున్నారు, 10,000 ప్రతి నెల ఖర్చు పెడదాం ఎండోమెంట్ ప్లాన్లో అనుకున్నారు. సో 10,000 కాదు, జస్ట్ 1,600 ఖర్చు పెట్టండి, రిమైనింగ్ ఇంత మిగులుతుంది సేవింగ్స్, అంతే కదా? మీరు 10,000 ఖర్చు పెట్టడానికి రెడీ అయ్యారు ఎండోమెంట్లో. నేను చెప్పేది ఏంటి, అలా కాకుండా ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోండి. అక్కడ రిస్క్ అయితే మీకు వచ్చేది జస్ట్ 12 lakhs, కానీ ఇక్కడ రిస్క్ అయితే మీకు వచ్చేది 2 కోట్లు, అది కూడా జస్ట్ 1,600 రూపీస్కి. సో 10,000 అనుకున్నాం కాబట్టి 10,000లో ఆ 1,600 తీసేస్తే రిమైనింగ్ డబ్బు 8,392 రూపాయలు. ఈ 8,392 రూపాయలని మీరు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టండి. అక్కడ ఏమనుకున్నాం,
10 ఇయర్స్ పాటు మనమైతే పెట్టుబడి పెట్టాలి అనుకున్నాం. అదే 10 ఇయర్స్ ఈ రిమైనింగ్ డబ్బుని మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడితే ఎంత డబ్బు మనకైతే వస్తుంది చూద్దాం. ఇది మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి క్యాలిక్యులేటర్. ఓకేనా, మంత్కి 8,392 రూపాయలు మీరు కనుక మంచి ఫండ్లో పెట్టుబడి పెడితే, అది కూడా 10 ఇయర్స్ పాటు పెట్టుబడి పెడితే, అండ్ రిటర్న్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు కనుక మంచి ఫండ్స్ని చూస్ చేసుకుంటే మేబీ మీకు యావరేజ్గా 12% రావచ్చు. పాస్ట్లో వచ్చాయి. ఇదే విధంగా మీరు కనుక 10 ఇయర్స్ పాటు ఆపకుండా ఎవ్రీ మంత్ 8,392 రూపాయలు మీకు కనుక 12% రిటర్న్ జనరేట్ అయితే, అసలు ప్లస్ రిటర్న్ అంతా కలిపి మీ చేతికి 19,49,790. సో ఇక్కడ ఓన్లీ రిటర్న్ చూసుకున్నట్లయితే 9,42,750. అసలు ప్లస్ రిటర్న్ అంతా కలిపి 19,49,790 మీకైతే వస్తుంది. అక్కడ ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది, ప్లస్ ఇంత డబ్బు మీకైతే అసలు ప్లస్ రిటర్న్ అంతా కలిపి జనరేట్ అవుతుంది. అక్కడేమనుకున్నాం, ఎండోమెంట్లో మనం 10 ఇయర్స్ పాటు పెట్టుబడి పెడతాం, 11th ఇయర్ 12th ఇయర్ ₹1 కూడా వెనక్కి రాదు అని మాట్లాడుకున్నాం. సో ఇక్కడ కూడా అదే చేద్దాం. సో ఇంత డబ్బు వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే 2 ఇయర్స్కి ఎస్ఐపి కాకుండా, ఎస్ఐపి అంటే మంత్లీ మీరు ఇంత డబ్బుని పెట్టుబడి పెడుతూ ఉండాలి. సో ఎస్ఐపి కాకుండా వచ్చిన డబ్బుని వచ్చినట్లు పెట్టుబడి పెట్టండి. లంసమ్ సేమ్ మ్యూచువల్ ఫండ్స్ ఇదిగోండి, ఇంతే కదా వచ్చింది. ఇదిగో 19,49,790, 19,49,790 ఒకేసారి పెట్టుబడి పెట్టి వదిలేయండి 2 ఇయర్స్ పాటు. ఇన్ కేస్ ఆ 2 ఇయర్స్ మీకు కనుక 12% రిటర్న్ జనరేట్ అయితే, అసలు ప్లస్ రిటర్న్ అంతా కలిపి ఇంత డబ్బు 19,49,790 24,45,817గా మారుతుంది. గుర్తుపెట్టుకోండి, సేమ్ ఎండోమెంట్ ప్లాన్ లాగానే మనం 10 ఇయర్స్ పాటు పెట్టుబడి పెట్టాం. 10 ఇయర్స్ తర్వాత 11th ఇయర్ 12th ఇయర్ 2 ఇయర్స్ ₹1 కూడా మంత్లీ మనమైతే పెట్టుబడి పెట్టలేదు. ఇక్కడ వచ్చిందే ఒకేసారి పెట్టుబడి పెట్టాం. ఇది కాస్త ఇంతగా మారింది. వాళ్ళు ఏం చెప్పారు, 13th ఇయర్ నుండి, అంతే కదా, 13th ఇయర్ నుండి నెక్స్ట్ 30 ఇయర్స్ వరకు ప్రతి నెల 11,900 మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తామని చెప్పారు. సో ఇక్కడ కూడా సేమ్ 11,900 నెక్స్ట్ 30 ఇయర్స్ పాటు, ఇంత డబ్బు నుండి నెక్స్ట్ 30 ఇయర్స్ పాటు 11,900 మన బ్యాంక్ అకౌంట్లో పడాలంటే ఎలా? సింపుల్ అండి. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, అదే ఎస్డబ్ల్యూపి అంటే సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్. దాన్ని మనమైతే చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ రెడీగా 24,45,817 ఉందా, దీనికి ఎస్డబ్ల్యూపిని చూస్ చేసుకోండి. అంటే మన డబ్బు అక్కడే ఉంటుంది. ఇంత డబ్బు ఇదిగోండి, అదే కదా, ఇంత డబ్బు మ్యూచువల్ ఫండ్స్లో ఉంటుంది. బట్ మనం చెప్పుకోవాలి, నాకు ప్రతి నెల 11,900 కావాలి అని చెప్పినట్లయితే ఈ డబ్బు సేమ్ గ్రో అవుతూ ఉంటుంది. ఇదిగోండి 12% రిటర్న్ వస్తూ ఉంటుంది. అండ్ మనం టెన్యూర్ కూడా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ టెన్యూర్ 30 ఇయర్స్. ఎందుకు, అక్కడ వాళ్ళు 30 ఇయర్స్ పాటు ఇంత డబ్బుని ఇస్తామన్నారు. సో ఇక్కడ కూడా సేమ్ 30 ఇయర్స్. ఈ 30 ఇయర్స్ పాటు మనకి రిటర్న్ వస్తూ ఉంటుంది. ప్లస్ ఈ డబ్బు నుండి ఎంతైతే డబ్బు గ్రో అవుతుందో దాని నుండి ఎవ్రీ మంత్ 11,900 మన బ్యాంక్ అకౌంట్లో పడుతూ ఉంటుంది. ఇలా చేసుకుంటే మనకి డబ్బు వస్తూ ఉంటుంది. ఈ డబ్బు ప్రతి నెల మన బ్యాంక్ అకౌంట్లో పడుతూ ఉంటుంది అండ్ రిటర్న్ కూడా వస్తూ ఉంటుంది. అర్థమైందండి? టోటల్గా మన చేతికి ఎంత, 42,84,000 వస్తుంది. ఇంతకుముందు మాట్లాడుకున్నాం 360 months ఇంటూ 11,900, అంతే కదా. ఇంత డబ్బు విత్డ్రా అవుతుంది. విత్డ్రా అయిన తర్వాత 30 ఇయర్స్ తర్వాత మన చేతికి 3,70,00,000 మనకైతే వస్తాయి. అదేంటండి బాగా చెప్పారు. ఇంత డబ్బుని పెట్టుబడి పెడతాం, ఇంత డబ్బుని ఒకేసారి పెట్టుబడి పెడతాం అండ్ ప్రతి నెల ఇంత డబ్బు వచ్చేస్తుంది. 11,900 ఇంటూ 360 months అనగా 30 ఇయర్స్ అంటే ఇంత డబ్బు వచ్చేస్తుంది.
ఇది మైనస్ అయిపోవాలి కదా, ప్లస్ అయిందేంటి? 24 lakhs కాస్త 3,70,00,000 ఎలా అయ్యాయి? అదే పవర్ ఆఫ్ కాంపౌండింగ్, 8th వండర్ ఆఫ్ ది వరల్డ్. ఎందుకన్నాం? ఇందుకే. సో 30 years అండి, 30 years కాబట్టి వడ్డీ మీద వడ్డీ, రిటర్న్ మీద రిటర్న్, ఇలా పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అయ్యి మన డబ్బు విత్డ్రా అయినా కూడా డబ్బు గ్రో అయ్యి 3,70,00,000గా మారుతుంది 30 years తర్వాత. కండిషన్, ఇన్ కేస్ మార్కెట్ 12% రిటర్న్ని ఇస్తే అప్పుడు మాత్రమే ఇంత డబ్బుగా మారుతుంది. ఇప్పుడు ఇంత డబ్బు 30 years తర్వాత మన చేతికి వస్తుంది, ప్లస్ ఈ డబ్బు ఇది కలిపితే 4 కోట్లు మనమైతే సంపాదించినట్లు. దానికి అదనంగా ఈ గ్యాప్లో ఏదైనా మనకి రిస్క్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ 30 years టర్మ్ పెట్టుకున్నాం, ఈ గ్యాప్లో మనకి ఏదైనా జరిగితే మన కుటుంబానికి 2 కోట్లు వెళ్తాయి ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది. ప్లస్ మనం చనిపోతే అప్పటి వరకు ఎంతైతే కార్పస్ అన్నది క్రియేట్ అయ్యిందో ఆ డబ్బు మన నామినీ, మ్యూచువల్ ఫండ్స్లో మనమైతే నామినీని పెట్టుకుంటాం, ఆ నామినీకి ఈ డబ్బు అన్నది వెళ్తుంది. గుడ్ కదా? ఎంత బాగుంది. ఫ్యామిలీ సేఫ్, మన డబ్బు కూడా ఫ్యామిలీకే తర్వాత వెళ్తుంది. డబ్బే డబ్బు. ఇలా చేసుకోవడం మానేసి కొందరు తెలిసి తెలియక ఎండోమెంట్ ప్లాన్ని తీసుకుంటున్నారు. సో దయచేసి మీ పర్పస్ అన్నది ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ అయితే ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీనే తీసుకోండి, వేరేది వద్దు. ఇంకా సెకండ్ మిస్టేక్, నాట్ చూసింగ్ బెస్ట్ పాలసీ. కొందరు ఎండోమెంట్ కాకుండా ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీనే తీసుకుందాం అనుకుంటారు, కానీ మంచి పాలసీని మంచి కంపెనీ నుండి తీసుకోరు. అది తప్పు. ఏ కంపెనీ పడితే ఆ కంపెనీ నుండి తీసుకుంటూ ఉంటారు. మంచి కంపెనీని మీరైతే చూస్ చేసుకోవాలి. ఏ విధంగా చూస్ చేసుకోవాలి కావాలంటే కంపేర్ చేసుకోవడానికి పాలసీ బజార్ వెబ్సైట్ ఉంది. ఈ పాలసీ బజార్ వెబ్సైట్లో మనమైతే